ఓం 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 శ్రీ సత్యానందయోగీంద్రమరుణాచలవాసిన మౌనీంద్రరమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణ సుదబ్ధి కబలిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవులు భగవాన్ శ్రీ సత్యానంద మాస్టర్ వారి చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం ఈ శ్రావణమాస కార్యక్రమంలో 3వ రోజు విష్ణు పురాణం గురించి తెలుసుకుందామని అనుకున్నాము. ఈ పురాణాలు 18 ఉన్నాయి. ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. మనం పురాణాల్లో నిన్న 11 పురాణాల వరకు తెలుసుకున్నాం. అంటే టూకీగా ఆ పురాణాల్లో ఏమేమి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. 12వ పురాణంలో అది వరాహ పురాణము. వరాహ పురాణంలో ఈ 24,000 శ్లోకాలు ఉంటాయి. 215 అధ్యాయాలు ఈ పురాణంలో ఉన్నాయి. ఈ పురాణంలో ముఖ్యంగా నారద మహర్షి చరిత్ర, వివిధ రకములైనటువంటి సృష్టి, కేవలం మానవ సృష్టే కాకుండా ఎన్నో రకాలైనటువంటి జంతువులు అవి ఉన్నాయి కదా, అవి ఎలా ఎలా వచ్చాయి వాటి గురించి, ధర్మవ్యాధుని చరిత్ర, దక్షయాగం ధ్వంసం, పార్వతీ జననం, తర్వాత వినాయకుని పుట్టుక, వివిధములైనటువంటి వ్రతాలు, వాటి యొక్క ఫలితాలు, 4 యుగాలు, అన్నదాన ప్రాశస్త్యం, వరాహస్వామి భూదేవిని ఉద్ధరించడం, నాచికేతుని వృత్తాంతం మొదలైనటువంటి విషయాలు ఈ వరాహ పురాణంలో చెప్పబడ్డాయి. ఈ 18 పురాణాల వివరణ కూడా ఈ వరాహ పురాణంలో చెప్పబడింది. అంతేకాదు, ఈ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో
మమ మాయా దురత్యయ అని ఏ విషయమైతే చెప్పాడో ఆ మాయ యొక్క స్వరూపం ఈ పురాణంలో వర్ణింపబడింది. ఆ మాయ ఎవరు దాటుతారు, మరి ఎవరు దాటలేరు, ఆ విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఈ లోకంలో జరిగేటటువంటి అతివృష్టి అనావృష్టి ఆ విషయాలు కూడా చెప్పబడ్డాయి. విపరీతమైనటువంటి సంఘటనలు, మాయ వల్ల కలిగేటటువంటి మరి విషయము, సృష్టిలో క్రమబద్ధంగా సూర్యుడు ఉదయించడము, సూర్యుడు అస్తమించడము, చంద్రాదులు అస్తమించడము, ఈ పంచభూతముల యొక్క ప్రవర్తన, మాయా ప్రభావం ఎలా ఏర్పడుతుందో ఆ విషయం కూడా చెప్పబడింది. అన్ని దానాలలో కంటే అన్నదానం మిన్న అని ఎందుకన్నారు? చాలామంది మన నోట్లో నానుతూనే ఉంటుంది ఈ విషయం, కానీ దాని యొక్క ప్రశస్తత చెప్పబడింది. ఇక మన జీవితంలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, బంగారము, ఇట్లా పంచలోహాలు అంటారు. వీటిలో అన్నిట్లో కంటే రాగి ఉత్తమమైంది అని చెప్పారు. అన్ని లోహాల కంటే ఏ లోహం? రాగి, అది ఉత్తమమైందని చెప్పారు. దాన్ని నిరూపించారు. తర్వాత వివిధములైనటువంటి తీర్థాలు మన భారతదేశంలోనే ఎన్నో ఉన్నాయి. ఆ తీర్థాల యొక్క ప్రభావం ఏమిటి అసలు? దానిలో స్నానం చేస్తే మనకేమొస్తుంది, ఎట్లా మనం పవిత్రం అవుతాం అనేటటువంటి విషయాలు కూడా దాంట్లో చెప్పబడ్డాయి. మరి ఆ తీర్థాలు ఎప్పుడెప్పుడు సేవిస్తే, ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తే మంచిది, ఆ విషయం కూడా, సముద్ర స్నానం కూడా ఎప్పుడు చేయాలా, ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. అంతేకాదు కేవలం సేవ అంటుంటాం కదా, మరి మందిరాల్లో సేవ చేయడం, దాని యొక్క ఫలితం కూడా చెప్పారు. మందిరాల్లో సేవ చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని మరి సేవా ఫలితము చెప్పబడింది. ఈ జగత్తుకంతా కూడా సత్యమే ఆధారం కాబట్టి సత్యాన్ని ఎలా పాటించాలో ఆ విషయాలు కూడా చెప్పబడ్డాయి. ఇందులో కఠోపనిషత్తు ఏ విషయమైతే చెప్పిందో ఆ నాచికేతుని యొక్క చరిత్ర ఈ వరాహ పురాణంలో ఉంది. ఆ విషయం కూడా విపులంగా చెప్పబడింది. శ్రుత్వాతు పూజయేద్యస్తు శాస్త్రం వారాహ సంహితం సర్వపాప వినిర్ముక్తో విష్ణు సాయుజ్యమావ్రజేత్. ఈ పురాణాన్ని ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో, పూజిస్తారో, వాళ్ళు సర్వపాపాల నుంచి విముక్తులవుతారు, విష్ణు సాయుధ్యం పొందుతారు అని చెప్పబడింది. అంతేకాదు ఆ తర్వాత 13వ స్కందం స్కాంద పురాణం. స్కందుడు అనగా శివుని యొక్క కొడుకు, కుమారస్వామి. ఆయన పేరుతో ఈ పురాణం పరిడవిల్లింది. శివుడు ఈ స్కందుడికి ఈ పురాణాన్ని చెప్పాడు కాబట్టి స్కంద పురాణం అని పేరు వచ్చింది. పురాణాలన్నీ తండ్రి ద్వారా స్కందుడు విన్నాడు. మరి స్కందుడు కూడా మళ్ళీ తర్వాత మునులకు ఉపదేశిస్తాడు. 81 సహస్రం
దీంట్లో అన్ని పురాణాల్లో కంటే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి. 81,000 శ్లోకాలు ఉన్నాయి. అన్ని పురాణాల్లో 24, 25, 18, 19 అట్లా ఉంటే దీంట్లో 81,000. దీంట్లో మహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అవంతిఖండం, నాగరఖండం, ప్రభాసఖండం అని 7 కాండాలుగా ఈ పురాణం విభజింపబడింది. మహేశ్వర ఖండంలో కేదారఖండం, కౌమారీఖండం, అరుణాచల మహాత్మ్యం అంశాలు కూడా చెప్పబడ్డాయి. ఇక వైష్ణవ ఖండంలో వెంకటాచలం, జగన్నాథ పూరి జగన్నాథ క్షేత్రం, బ్రహ్మఖండంలో సేతు మహాత్వం, ధర్మారణ్య, బ్రహ్మోత్తర ఖండాలు చెప్పబడ్డాయి. ఇక కాశీఖండంలో కాశీక్షేత్రం యొక్క ప్రభావం చెప్పబడింది. అది నాగరఖండంలో మన భూఖండంలో ఉండేటటువంటి సమస్త తీర్థాల యొక్క విషయం చెప్పబడింది. కాబట్టి ప్రభాసఖండంలో ద్వారకానగర పరిసరాల ప్రభావం చెప్పబడింది. అంటే కృష్ణుడు ఉన్నటువంటి ద్వారకానగరం. ఇంకా దాంట్లో సనత్కుమార సంహిత, సూత సంహిత, శంకర సంహిత, వైష్ణవ సంహిత, బ్రహ్మ సంహిత, సౌర సంహిత అనేటటువంటి సంహితలు కూడా ఈ పురాణంలో, స్కంద పురాణంలో ఉన్నాయి. సూత మహర్షి మరి శివోపాసన ఎట్లా చేయాలా అనేటటువంటి విషయాన్ని సూత సంహితలో చెప్పాడు. కాశీక్షేత్ర ఫలాన్ని వర్ణించేటటువంటి విషయం అంతా కూడా కాశీఖండంలో ఉంది. అయోధ్యాది క్షేత్రాల్లో మరణించినటువంటి వాళ్ళు మరి ఎలాగా అంటే దానికి కూడా చెప్పారు. స్వర్లోకము సుఖాన్ని అనుభవించి మళ్ళీ వాళ్ళు కాశీలో జన్మించి కాశీలో ముక్తి పొందుతారట వాళ్ళు. ఏమి కాబట్టి కాశ్యాంతు మరణాన్ముక్తి, వాడు ఎలా ఉన్నా ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం. వాడు ఎలా తింటూ నడుస్తూ ఉంటూ తిరుగుతూ లింగ పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఎలా వాడు శరీరం వదిలిపెట్టినా వాడికి ముక్తి లభిస్తుంది. ఇక ఈ స్కంద పురాణంలో జీర్ణమైనటువంటి దేవాలయాలు ఉద్ధరణ చేస్తే వాళ్ళకు ఎటువంటి లోకాలు సంభవిస్తాయి, దానివల్ల ఫలితం ఏమిటి, సత్యనారాయణ వ్రతం ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయం కూడా ఈ స్కంద పురాణంలో చెప్పారు. రేవాఖండంలో ఇంకా రామావతారం, క్షీరసాగర మథనం, గిరిజా కళ్యాణం, కుమారోత్పత్తి, ఓంకార ప్రభావం, 14 మంది మనువుల యొక్క వర్ణన ఇవన్నీ చెప్పారు. అంతేకాదు మనము ఈ కొన్ని వనభోజనానికని దానికని దీనికని పోతుంటాం కదా, మరి ఎందుకు పోతారు, ఈ కార్తీక మాసం యొక్క వైభవం ఏమిటి, ఆ విషయాలు కూడా చెప్పారు. చాలామంది కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద భోజనాలు చేస్తారు. కాబట్టి దానివల్ల విశిష్టత ఏమిటి, ఆ విషయాలన్నీ లింగ పురాణంలో, స్కంద పురాణంలో చెప్పబడ్డాయి. సర్వేషామేవ ధర్మానాం గురు పూజా పరామత గురు శుశ్రూషయా సర్వం ప్రాప్నోతి న సంశయః. కేవలం ఇన్ని ధర్మాలు చెప్పి గురువుకు సంబంధించినటువంటి సేవలు కూడా చెప్పారు. గురు పూజ వల్ల
సమస్త ధర్మాల యొక్క పుణ్యము లభిస్తుంది. గురుసేవ చేతనే వాడు మోక్షాన్ని కూడా పొందుతాడు. గురుసేవ ప్రాశస్త్యం ఈ స్కాంద పురాణంలో చెప్పబడింది. అంతేకాదు ఈ రుద్రాక్ష మహిమ కూడా ఈ స్కంద పురాణంలో చెప్పారు. ఈ పురాణ శ్రవణం చాలా గొప్పదిగా మరి జ్ఞాన దీపాలు వెలిగించి భవరోగాన్ని పోగొట్టేటటువంటిదిగా కీర్తించబడింది. అంతేకాదు ఇక వామన పురాణం, అది 14వది. ఏంటి? వామన పురాణం 14వది. వామన పురాణంలో వామనుడు మన భాగవతంలో ఉంది కదా వామన చరిత్ర. ఆయన ఎలా పుట్టాడు, మరి ఆ ప్రభావం ఏమిటి అని ఈ శ్లోకం ఈ పురాణంలో చెప్పబడింది. దీంట్లో 10,000 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 95 ఉన్నాయి. ఈ వైష్ణవ ధర్మ ప్రతిపాదికమైనటువంటిది ఈ వామన పురాణం. విష్ణు మందిరాలు, విష్ణు భక్తుల యొక్క చరిత్రలు దీంట్లో కనిపిస్తాయి. అంతేకాదు ఉత్పత్తి, ప్రళయము, కామదహనము, ప్రహ్లాద వరదానము, దేవి మహాత్మ్యము, అనేక విధాలైనటువంటి తీర్థాలు, వినాయక విజయము ఈ పురాణంలో విశేషంగా చెప్పారు. దేవతలకు చెందినటువంటి 25 స్తోత్రాలు ఈ పురాణంలో ఉన్నాయి. దేవతల్లో మహావిష్ణువు యొక్క ఆయుధాలు సుదర్శన చక్రము, పక్షులలో గరుడు, సర్పాలలో వాసుకి, ఈ రీతిగా మేలైనటువంటివన్నీ కూడా వాటి విషయాలు చెప్పబడ్డాయి. అంతేకాదు వాటి యొక్క విశేషమేంటి, ఎందుకు చెప్పారు? ఇప్పుడు చెట్లలో రావి చెట్టు, దాని గురించి కూడా దీంట్లో చెప్పారన్నమాట. లోకంలో ఎందరో ఎన్ని రకాలుగానో పాపాలు చేస్తారు. వాటి యొక్క వివరణలో అన్ని పాపాల కంటే చేసిన మేలును మర్చేటటువంటి వాడి పాపం ఎక్కువ. కృతజ్ఞత్వం అన్నమాట. అటువంటి వాడి చాలా ఎవరికన్నా మేలు చేస్తే వాడు మర్చిపోతాడు, అది గుర్తుపెట్టుకోడు. నిత్యము దర్శించాల్సినటువంటివి ఏమిటంటే మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గ్రహాలు, సప్తర్షులు, సప్తలోకాలు, ఇవి నిత్యము దర్శించాల్సినటువంటి ఇవి. అట్లా దర్శిస్తూ వాడి యొక్క జీవితాన్ని గడుపుకోవాలి. ఇంకా జీవితంలో విపత్తులు ఎన్ని ఎదురైనా షండు, మార్జారుడు, ఆకువు, కుక్కుటుడు, పతితుడు, అపవిద్ధుడు, నగ్నుడు, చండాలుడు, అధముడు ఇటు వారిని ఆశ్రయించి జీవించకూడదని చెప్పింది. ఏమిటి? జీవనము ఎట్లా సాగించాలంటే ఆ విషయాలు చెప్పారు. ఈ లోకంలో 2 విధాలైనటువంటి వంశాలు నడుస్తాయట. ఒకటి బిందు పరంపర, రెండవది శిష్య పరంపర. బిందు పరంపర అంటే కొడుకులు, బిడ్డలు, కూతుళ్ళు, ఇలా ఇది బిందు పరంపర అంటారు దాన్ని. వాళ్ళ వంశం అలా జరుగుతుంది. శిష్య పరంపర రెండవది. అంటే
ఇప్పుడు మనమంతా ఉన్నాం అనుకోండి, ఇది మన గురువు గారి పరంపర, శిష్య పరంపర. ఇది ఇక పుత్రుడు పుట్టడము, వాళ్ళకు మనవలు గడగడము, ఇట్లా ఉండేటటువంటిది ఒక పరంపర. ఆ బిందు పరంపర, వంశ పరంపరకి అంటే కూడా శిష్య పరంపర శ్రేష్టమైందట. ఏమి కాబట్టి ఆ శిష్యుడే వాడు అన్నిటికీ మూలం. ఒక పుత్రుడు ఉన్నాడంటే పున్నామ నరకం నుంచే వాడు కాపాడుతాడు. పున్నామ అనేటటువంటి ఒక నరకం ఉందిలేండి. ఈ పుత్రుడు వాడికి తిలోదకాలు ఇచ్చి అగ్ని సంస్కారం చేసి ఇంకా ఇవన్నీ చేస్తే ఆ పున్నామ నరకం అనేటటువంటి నరకం నుంచి వాడు బయటపడతాడు. శిష్యుడు అట్లా కాదట. శిష్యుడు ఉంటే ఆ గురువుని అన్ని పాపాల నుంచి విముక్తిని చేస్తాడు. అంటే శిష్యుడికి ఈ వామన పురాణంలో అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి పుత్రుని కంటే కూడా శిష్యుడు శ్రేష్ఠుడు. అందుకని శిష్య పరంపర ఉండాల. ఇది ఎందుకంటే ఇది బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటిది. కాబట్టి పరబ్రహ్మను తెలుసుకోవడానికి పనికొచ్చేటటువంటిది. ఈ పురాణంలో మరొక గొప్ప విశేషం ఏమిటంటే, మనం తెలియక తెలిసి ఎన్నో పాపాలు చేస్తాం. ఆ పాపాల పరిహారం కోసం, అవి పోవడం కోసం ఏమేం చెయ్యాలా అనేటటువంటి విషయాలు దీంట్లో చెప్పబడ్డాయి. కాబట్టి ఈ వామన పురాణం చదివేవాళ్ళు, వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు ఉత్తమమైనటువంటి గతికి పోతారని చెప్పబడింది. తర్వాత 15వ పురాణం ఏమిటంటే కూర్మ పురాణం. ఇది 17,000 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. దీంట్లో కూడా 2 భాగాలు ఉన్నాయి, ఉత్తర భాగం, పూర్వ భాగం అని. దాంట్లో మొత్తం 99 అధ్యాయాలు ఉన్నాయి. కూర్మ పురాణంలో కూడా ఇది విష్ణుదేవుడికి సంబంధించినటువంటిదే. కూర్మావతారం ఎత్తాడు కదా భగవంతుడు. అట్లా ఇంద్రుడు, లక్ష్మీదేవి మొదలైనటువంటి వాళ్ళ యొక్క సంవాదం దీంట్లో ప్రధానంగా ఉంది. మహర్షులకు మరి విష్ణుదేవుడికి జరిగినటువంటి సంవాదము, చర్చలు ఇవి ఉన్నాయి. ఇక సృష్టి విధానము, వర్ణాశ్రమ ధర్మాలు ఎలా పాటించాలో ఆ విషయాలు కూడా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. భృగువంశ వర్ణన, యుగ ధర్మాలు, కాశీ ప్రయాగ మొదలైనటువంటి క్షేత్రాల యొక్క మహత్వము, సదాచారం, 12 ఆదిత్యులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క విషయాలు కూడా ఈ కూర్మ పురాణంలో చెప్పబడ్డాయి. మరీచి, భృగువు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు అనేటటువంటి 9 మంది బ్రహ్మమానస పుత్రులుగా చెప్పబడ్డారు. బ్రహ్మదేవుడి యొక్క మనస్సులోంచి ఆయన సంకల్పించాడట, వీళ్ళందరూ ఆవిర్భవించినారు. వాళ్ళు సుఖ సంతోషాలతో మరి ప్రజలు ఏ విధంగా ఉండాలి అని వాళ్ళ జీవితంలో ఆచరించి చూపించినారు. వాళ్ళంతా రాగద్వేషాలకు అతీతంగా ఉన్నారు. మరి రాగద్వేషాలకు వశులైతే వాళ్ళ యొక్క జీవితం ఎట్లా ఉంటుంది ఆ విషయం కూడా ఈ పురాణంలో చెప్పబడింది. అందుకే ధర్మమే ఆచరణీయం. ధర్మం కంటే అన్యమైనటువంటిది మరొకటి లేదు.
ధర్మాత్ సంజాయతే హ్యర్థో ధర్మాత్ కామోభిజాయతే ధర్మ ఏవాపవర్గాయ తస్మాత్ ధర్మం సమాశ్రయేత్ అని ప్రముఖంగా ఈ పురాణంలో చెప్పబడింది. ఏమిటది అంటే ధర్మం చేతనే అర్ధకామములు లభిస్తాయి, ధర్మం చేతనే మోక్షం కూడా లభిస్తుంది. కాబట్టి నువ్వేది సాధించాలన్నా ధర్మాన్ని ఆచరించాలి. అది శివకేశవులకు భేదం లేదు, వాళ్ళకు ఎవరిని ఆరాధించినా కూడా నీకు మంచే జరుగుతుంది. ఏ విధంగా అయితే భగవద్గీతలో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అంటే ఏ విధములైనటువంటి దేవతలను ఎవరెవరు మరి భజిస్తారో ఆయా దేవతలను వాళ్ళు పొందుతారు అని చెప్పాడు. వాళ్ళకు శ్రద్ధ కూడా అట్లాగే కలుగుతుంది. అయితే వాళ్ళందరినీ పూజించినప్పటికీ అవిధిపూర్వకం అంటే నేను అనేటటువంటి భావనతో ఆయా దేవతల్ని పూజించడం లేదు. ఇది ఫలాని వాళ్ళు ఫలాని వాళ్ళు ఫలాని వాళ్ళని పూజిస్తున్నారు. వాళ్ళకు సరి అయినటువంటి జ్ఞానం లేదు. ఆ రూపాల్లో ఉండేది కూడా నేనే. ఎవరంటున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి నన్నే అన్ని విధాలా పూజిస్తున్నాను అనుకునేటటువంటి వాడికి ఉత్తమమైనటువంటి జ్ఞానం దొరుకుతుంది. ఇక వేరే వేరే దేవతలను పూజిస్తున్నాను అనుకునేటటువంటి వాడికి ఉత్తమ జ్ఞానం లభించదు. అది ఉత్తమమైనటువంటి స్థితి, ఉత్తమమైనటువంటి జ్ఞానం కలగాలంటే ఏ రూపంలో ఉన్నప్పటికీ నన్నే పూజిస్తున్నాను అని అనుకునేటటువంటి వాడు గొప్పవాడు. అంటే అభేద జ్ఞానం జ్ఞానం, భేద జ్ఞానం అజ్ఞానం. ఏమిటి ఇది దీంట్లో చెప్పబడినటువంటి విషయం? అంటే అన్నిట్లో అన్ని దేవతలు భగవత్ స్వరూపమే, భగవంతుణ్ణే ఆరాధిస్తున్నాను అనేటటువంటి జ్ఞానం కావాలి. ఇంకా ఈ పురాణంలో ముఖ్యంగా ఏం చెప్పిందంటే స్వధర్మాన్ని ఆచరించాలి. దానికంటే మించినటువంటిది మరొకటి ఏమీ లేదు. ఈ కూర్మ పురాణంలో స్వధర్మాన్ని త్యజించి నువ్వెన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని మంచి కర్మలు చేసినా వాటికి అంతా ప్రయోజనం స్వధర్మాన్ని ఆచరించాలా. కాబట్టి దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచాలా, వాటిని అపరిశుభ్రం చేయరాదు. అంతేకాదు, ఇప్పుడు కొంతమంది ఈ నదుల దగ్గర వాటి దగ్గర కొన్ని చేయరాని పనులు చేస్తారు. అంటే మలమూత్రాలు విడవడం, అంతా పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఇవన్నీ కూడా పాపానికి కారణం. వాడికి ఎంత పుణ్యం చేస్తాడో దానికంటే కూడా ఎక్కువ పాపం వస్తుందని చెప్తున్నారు. ఏంటి కొన్ని కొన్ని స్థలాల్లో మంచి క్షేత్రమే, కానీ అక్కడికి పోతే అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. వేదాన్ని విభజించినటువంటి వాడు వ్యాస భగవానుడు. అట్లా వ్యాసులు మన్వంతరాలు ఉన్నాయట. ఒకడే వ్యాసుడు కాదు, 26 మంది వ్యాసులు ఉన్నారట. ఏమి కాబట్టి దాంట్లో కట్టకడపటి వాడు మన కృష్ణద్వైపాయనుడు. ద్వాపర యుగంలో పుట్టి మరి వేదాన్ని విభజించి మహాభారతం రాసి
ఏ ధర్మరాజుకి ధృతరాష్ట్రుడికి గురువై ఉండేటటువంటి కృష్ణద్వైపాయనుడు. కాబట్టి అటువంటి ఆ కృష్ణద్వైపాయనుడు ఈ పురాణాన్ని రాశాడట, కూర్మ పురాణాన్ని. ఈ 18 పురాణాలు ఆయన రాసినవే. అర్థమైందా? ఇక సమాజంలో మనం ఎలా మెలగాల, పెద్దవాళ్ళ దగ్గర మన కర్తవ్యం ఏంటి, గురువుల దగ్గర ఎలా సేవ చేయాలా, పాపాత్మలతో సాంగత్యం ఎలా దూరం చేసుకోవాలా, ఆ విషయాలన్నీ చెప్పారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, నువ్వు కళ్ళు తాగకపోయినా తాడి చెట్ల కింద ఒక 2-3 రోజులు అట్లాగే కనిపించావనుకో, ఏమంటారు, అది దానికే పోతున్నారా అంటాడు. కాబట్టి అందుకే అటువంటి స్థలాలు కూడా మనం దర్శించకూడదు, మనం వెళ్ళకూడదు అక్కడికి. అందుకే మంచి స్థలాల్లోనే ఉండాల. అంటే స్థలాన్ని బట్టి మన బుద్ధి మారిపోతుంది, వ్యక్తులను బట్టి మన బుద్ధి మారిపోతుంది, సాంగత్యాన్ని బట్టి మన యొక్క అలవాట్లు మారిపోతాయి. కాబట్టి మంచి స్థలాలకు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క మనస్సు శుద్ధంగా ఉండాలంటే, స్పష్టంగా ఉండాలంటే ఈ మంచి స్థలాలను, కాబట్టి ఈ విషయాలన్నీ ఈ కూర్మ పురాణంలో చెప్పబడ్డాయి. వామనావతారానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ఈ పురాణంలో చెప్పబడింది. భక్తి ప్రధానమైనటువంటి కథలు కూడా ఎన్నో దీంట్లో ఉన్నాయి. అందువల్ల ఏతత్ కూర్మ పురాణం తు చతుర్వర్గ ఫలప్రదం పఠతాం శృణ్వతాం నృణాం సర్వోత్కృష్ట గతిం ప్రతిం. ఈ పురాణం, కూర్మ పురాణము చదివే వాళ్లకు, వినే వాళ్లకు మరి చతుర్వర్గ ఫలాలు లభిస్తాయి. అంతేకాదు సర్వోత్కృష్టమైనటువంటి గతి కూడా లభిస్తుంది. అయ్యా, అన్ని పురాణాలకు ఇట్లాగే మరి వాళ్ళ పాపాలు పోతాయి, వాళ్ళ మంచి వాళ్ళు అవుతారు, వాళ్ళకు ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది అని చెప్తున్నారు కదా, ఎందుకు కలుగుతుందయా అంటే, ఈ పురాణాల్లో ఉండేటటువంటి విషయాలను విని తెలుసుకొని అవగతం చేసుకొని వాడు చెడ్డవాడిని చెయ్యకుండా మంచివాడిని చెయ్యడానికి అలవాటు పడతాడు కొద్దిగానైనా. అర్థమైందా? అందువల్ల వాడు ఏమవుతాడు, మంచి గతికి వెళ్తాడు. వింటే కదా తెలుస్తుంది. అరే, అక్కడ ఇటువంటివి చేయకూడదని చెప్పిందయా, మనం చేయకూడదని వాడు కొద్దిగానన్నా వెనక్కు తీసుకుంటాడు. వినకపోతే ఎట్లా తెలుస్తుంది వాడికి? తెలియదు కదా. కాబట్టి ఇక 16వది మత్స్యపురాణం. ఇది కూడా మహావిష్ణువు యొక్క అవతారమే. దీంట్లో 14,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం అధ్యాయాలు 283 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో ఈ మత్స్యావతార వర్ణన, అజాండం యొక్క సృష్టి, సూర్యచంద్ర వంశాలు, గయాక్షేత్రం యొక్క వర్ణన, పురూరవుని యొక్క చరిత్ర, కచ దేవయానుల యొక్క చరిత్ర, కార్తవీర్యారుని యొక్క వృత్తాంతం, ఈ కలి ధర్మాలు, కృష్ణ జననం, అక్షయ తృతీయ, కళ్యాణ సప్తమి మున్నగు విషయాలన్నీ కూలంకషంగా చెప్పబడ్డాయి. ఇక సప్తద్వీపాలు, మన భూమండలంలో ఉండేటటువంటి సప్తద్వీపాలు, త్రిపురాసుర వృత్తాంతం, తారక వృత్తాంతం, రాజధర్మాలు, మనుష్య ధర్మాలు, మరి
చతుర్విధ దండోపాయాలు, 4 విధములైనటువంటి దండోపాయాలు, స్వప్నం, మనకెన్నో స్వప్నాలు వస్తాయి కదా, వాటి యొక్క ఫలితాలు కూడా ఈ పురాణంలో ద్వీపములు 7. మన జంబూ ద్వీపంలో ఉన్నాం. అవును. వామన వరాహావతారాల వర్ణన కూడా ఈ పురాణంలో ఉంది. ఇక లబ్ధ్వా జన్మ నయ కశ్చిద్ ఘటయేత్ పౌరుషం నరా జన్మ తస్య వృధా భూత మజన్మాతు విశిష్యతే. మనం ఈ మత్స్యపురాణంలో చెప్పింది ఏమిటంటే, ఈ శ్రాద్ధ కర్మలు చేస్తాం కదా, వాటి యొక్క నిజమైనటువంటి ఫలితాలు దొరుకుతాయా, ఎందుకు చేయాలా, మరి స్నానాలు ఎప్పుడెప్పుడు చేయాలా, శౌచం ఎట్లా ఉంటుంది, అన్నపానాలు ఎప్పుడు స్వీకరించాలి, ఈ విషయాలన్నీ ఈ పురాణంలో చెప్పబడ్డాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, త్రిమూర్తులు, వాళ్ళ యొక్క కాలమానములు, ఈ విషయం కూడా చెప్పబడింది. అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎంతెంత కాలం ఉంటారు, ఆ విషయాలు. ఇక 18 మంది వాస్తు గురించి చెప్పారు. వాస్తు అంటుండే, ఇప్పుడు మనం అంతా ఇల్లు కట్టుకునేటప్పుడు దాంట్లో చాలా ఆచార్యులు ఉన్నారు. మొట్టమొదట భృగు మహర్షి, అత్రి మహర్షి, వశిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు, నారదుడు, నాగ్నజిత్తు, విశాలాక్షుడు, పురంధరుడు, బ్రహ్మ, కుమారుడు, నందీశుడు, శౌనకుడు, గర్గుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, శుకుడు, బృహస్పతి అనేటటువంటి 18 మంది ఈ వాస్తు గురించి చెప్పారు. వాళ్ళ మతాలని అనుసరించి ఇక్కడ నిర్దేశింపబడ్డాయి. వాస్తు ఎట్లా ఉండాలో ఏమిటో, ఏ విధంగా గడపడులు ఉండాలి, కిటికీలు ఉండాలి, ఏ విధంగా దూలాలు ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా కూర్మ పురాణంలో చెప్పారు. కాబట్టి మన తల ఎటు పెట్టుకొని పడుకోవాలి, మన కాళ్ళు ఎటు పెట్టుకొని పడుకోవాలి, ఆ విషయాలు కూడా ఈ పురాణంలో. మరి మనకు ఈ కన్ను కొట్టుకుంటుంది ఏమిటి, కుడివైపు అదురుతుంది, ఎడమ చేతి అదురుతుంది, తొడ అదురుతుంది, ఇట్లా ఉన్నాయి కదా మనందరికీ. వాటి యొక్క ఫలితాలు ఏమిటి, ఆ విషయాలు కూడా ఈ కూర్మ పురాణంలో చెప్పబడ్డాయి. కౌశికుడు అనేటటువంటి వాడు విద్యావంతుడు. ఆయనకు 7 కుమారులు కలిగారు. విస్తృతమైనటువంటి కథ దీంట్లో ఉంది. భక్తి శ్రద్ధలతో ఆచరించినటువంటి ఆ పితృ కార్యం గోహత్యను కూడా పోగొట్టేటటువంటిది అని ఈ కథలో నిరూపింపబడింది. కాబట్టి బ్రహ్మదత్తుని యొక్క కథ అంతేకాదు, అప్పుడప్పుడు మీరు ఎప్పుడన్నా విని ఉంటారు, చీమల యొక్క భాష విన్నారా ఎప్పుడన్నా? ఆ చీమ, ఒక మగ చీమ నవ్వడం, ఆడచీమ మాట్లాడడం, ఇవన్నీ ఈ కథలు కూడా ఈ మత్స్యపురాణంలో ఉన్నాయి. ఒక కథ మనకు రామాయణంలో కూడా వస్తుంది. ఒక రాజు, ఆ చీమ 2 చీమలు మాట్లాడుకుంటుంటే నవ్వుతాడు. ఈ రాజు ఎందుకు నవ్వాడు అని పాపం వాళ్ళ భార్య, వాళ్ళిద్దరే ఉంటారు. ఇప్పుడు నవ్వడానికి ఏమి ఆస్కారం లేదు కదా ఇద్దరే ఉన్నప్పుడు. కానీ ఆ చీమలు మాట్లాడుకుంటూ ఉంటే ఈ రాజుగారు నవ్వుతారు. ఆయనకి ఆ భాష వచ్చు, చీమలు మాట్లాడుకునేటటువంటి భాష. ఇక పాపం వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఎందుకు నవ్వావు, నన్ను చూసి నవ్వావా అని. అంటే అమ్మ, ఇది మా గురువుగారు నాకు ప్రదర్శించారు, ఇట్లా
ఆ భాష తెలుసు నాకు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను నవ్వాను అంటే, ఆహా అట్లా కాదు, నాకు చెప్పాలా ఏం మాట్లాడుకుంటు, మా గురువుగారు ఎవరికి చెప్పొద్దన్నారు అని చెప్పి రాజుగారు అంటారు. అంటే లేదు లేదు నాకు చెప్పాల్సిందే, అరే నేనే చచ్చిపోతానే చెప్తే అంటాడు. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు నాకు చెప్పాలంటున్నా. నన్ను చూసి నవ్వుతావా అని. అంటే అట్లా కొన్ని కథలు ఉన్నాయి. కాబట్టి ఆ భాష కూడా ఈ కూర్మ పురాణంలో చెప్పబడింది. ఇంకా ఈ పురాణంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే పతివ్రతల యొక్క కథలు చెప్పబడ్డాయి, వాళ్ళ యొక్క మహత్వం చెప్పబడింది. వాళ్ళ మాట వ్యర్థం కాదట, వాళ్ళ అన్నది అవుతుందట. ఏమి కాబట్టి సూర్యుడిని ఆగిపోమంటే ఆగిపోయాడు కదా, ఏమి అట్లా అటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు దీంట్లో చెప్పబడ్డాయి. అంతేకాదు ఇది కూడా పాప విముక్తిని కలిగిస్తుంది. ఈ ఒక్క పాదం చదివినా చాలు, ఒక్క శ్లోకం చదివినా చాలు, ఇది అంత గొప్పది అని చెప్పారు. ఇక 17వది గరుడ పురాణం. అందరూ చాలామంది వినుంటారు గరుడ పురాణం గురించి. దాంట్లో ఏం చెప్పారో మీకు అందరికీ ఏం తెలియదు, కానీ చాలామంది ఈ మధ్య టీవీలో దాంట్లో కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో గరుడు అడిగినటువంటి ప్రశ్నలకు విష్ణుదేవుడు సమాధానాలు చెప్తాడు. అందుకని గరుడ పురాణం అని పేరు వచ్చింది దీనికి. ఏమి ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి. 19,000. దీంట్లో ఉత్తరఖండము పూర్వఖండము అని 2 భాగాలు. మళ్ళీ పూర్వఖండంలో 229 అధ్యాయాలు ఉన్నాయి, ఉత్తరఖండంలో 264 అధ్యాయాలు ఉన్నాయి. విష్ణుదేవుడు దీంట్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. ప్రశస్తమైనది ఏమిటంటే ప్రేత కర్మ. దాని గురించి మానవుడు చనిపోయిన తర్వాత ఎలా ప్రయాణం చేస్తాడు, ఎక్కడెక్కడికి వెళ్తాడు, మరి ఎన్ని రోజులకు అక్కడికి చేరుతాడు, ఆ విషయాలన్నీ దీనిలో చెప్పబడ్డాయి. జీవుని యొక్క స్థితిగతులు చెప్పబడ్డాయి. మరి ఆ గరుడ పురాణం యమలోక వృత్తాంతాన్ని కూడా చెప్తుంది. ఈ భావన అంటే కేవలం అదొక్కటే కాదు, దీంట్లో ఇంకా విషయాలు అనేకం చెప్పబడ్డాయి. భగవంతుని యొక్క అవతారాలు ఎన్ని, ఆ విషయాలు కూడా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. సరస్వతి ఉపాసన ఎలా చేయాలి, శివదీక్ష ఎలా తీసుకోవాలి, శివార్చన ఎలా చేయాలి, సుదర్శన చక్రం యొక్క ఈ సుదర్శన యజ్ఞము అవి అన్నీ ఏవేవో చేస్తుంటారు కదా, వాటి యొక్క వివరణ, సూర్య అర్చన, దేవతా ప్రతిష్ఠ ఎలా చేయాలి, నిత్య నైమిత్తిక కర్మలు ఎలా చేయాలి. అంటే నిత్య కర్మలు అంటే రోజు చేసేవి, నైమిత్తిక కర్మలు అంటే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు చేసేటటువంటివి. పాపం యొక్క ప్రాయశ్చిత్తం, నవరత్నాల యొక్క పరీక్ష, ఇంకా వ్రతాలు, ఆయుర్వేద వైద్య వృత్తాంతం కూడా దీంట్లో చెప్పబడింది. ఇంకా పశువుల గురించి కూడా చెప్పబడింది. వాటికి వచ్చినటువంటి జబ్బులకు చికిత్స ఎలా చేయాలో ఆ విషయం కూడా ఈ గరుడ పురాణంలో చెప్పారు. అంతేకాదు మానవ జీవితానికి చాలా పనికొచ్చేటటువంటివి విషయాలు దీంట్లో ఎన్నో ఉన్నాయి. యజమానులు నిష్కారణంగా అంటే కొంతమంది ఇళ్లల్లో సేవకులు ఉంటారు కదా,
కొంతమంది ఆ సేవకుల్ని అనవసరంగా హింసిస్తూ ఉంటారు, ఏదో వంకబెట్టి. వాటిని కూడా దీంట్లో చెప్పారు, అవి చేయకూడదు అట్లా అని చెప్పి. ధనము, జ్ఞానము, రూపము, మిత్రులు, వీటి యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఆ విషయం కూడా చెప్పారు. కాబట్టి అర్ధేన కిం కృపణ హస్తగతేన పుంసాం జ్ఞానేన కిం బహు శఠాకుల సంకులేన రూపేణ కిం గుణ పరాక్రమవర్జితేన మిత్రేణ కిం వ్యసనకాల పరాంగుఖేన. అంటే చెప్తున్నారు, పిసినారి వాడు ఉన్నాడు అనుకో, వాడి చేతిలో డబ్బు బాగా ఉంది, ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. దానివల్ల ఇతరులకు, వాడికి ప్రయోజనం లేదు, ఇతరులకి ప్రయోజనం లేదు, డబ్బేమో ఉంది. మరి మొండివాడి దగ్గర మంచి విద్య ఉన్నది, వాడికి ఎవరికి చెప్పడు వాడు, దానివల్ల ప్రయోజనం ఏంది? అది కూడా వ్యర్థమైందే. ఇక మంచి రూపం ఉన్నది, కానీ సుందరమైనటువంటి రూపం, ఆకృతి చాలా అందంగా ఉన్నాడు, కానీ గుణాలు మంచివి లేవు, ఏం ప్రయోజనం? కాబట్టి ఇంకా మనకు ఆపద వచ్చింది. అంతకుముందేమో చాలామంది మిత్రులు ఉన్నారు, మనకు స్నేహితులు. అటువంటి ఆపద సమయంలో ఈ మిత్రులు ఎవ్వడూ కానలే మనల్ని. అప్పుడేం ప్రయోజనం? వాళ్ళు ఉండి, బంధువులు వీళ్ళు ఉండి కూడా వ్యర్థమే. కాబట్టి అట్లా ప్రయోజనం లేదు. అటువంటి సమయాల్లో పరిచితమైనటువంటి వ్యక్తులు కూడా మనల్ని తప్పించుకొని పోతారు మనకు కష్టం వచ్చినప్పుడు. వాడు కనిపిస్తే వాడు ఎక్కడ అడుగుతాడోరా అని చెప్పేసి ఈ దారిన పోయేవాడు ఆ దారిన పోతాడు. 4 అడుగులు ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పి. ఇక ఈ పురాణంలో మరొక గొప్ప విషయం ఏం చెప్పారంటే, ఇంట్లో ఉంటూనే మోక్షం ఎలా పొందాలి అనేటటువంటి విషయం చెప్పబడింది. చాలా గొప్పది. అంటే వాడి యొక్క నడవడిక ఎట్లా ఉండాలా, ఎలా నడుచుకుంటే మంచిది. ఈ గరుడ పురాణంలో ఎన్నో కథలు ఉన్నాయి, నీతి వచనాలు కూడా చాలా ఉన్నాయి, మనోజ్ఞంగా ఉన్నాయి. ఎట్లాగా అంటే, వేలాది గోవులు ఉన్నాయనుకో, దూడ అన్ని గోవులు ఉన్నా కూడా తన తల్లి ఎక్కడుందో అక్కడికే పరిగెడుతుంది కదా, తల్లిని మర్చిపోతుందా? అట్లాగే మనకు ఎన్ని కర్మలు ఉన్నా భగవంతుని మర్చిపోకూడదు. అట్లా హయగ్రీవ పూజ, పంచమహాయజ్ఞాలు, లక్షణాలు, సేవక లక్షణాలు, రోగ నివారణోపాయాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి. కీర్తితం పాపశమనం పఠతాం శృణ్వతాం నృణాం. ఈ గరుడ పురాణాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి కీర్తి వస్తుందంట. ఎందుకంటే మంచి పనులు చేస్తాడు కాబట్టి. పాప పనుల గురించి వివరణ ఉంటుంది, వాటిని వదిలిపెట్టి మంచి. కాబట్టి ఇక 18వది బ్రహ్మాండ పురాణం. ఏది? బ్రహ్మాండ పురాణం. మొత్తం బ్రహ్మదేవుని సృష్టి ఈ పురాణంలో వర్ణింపబడింది, ఎలా ఎలా సృష్టించాడు. బ్రహ్మానందం చాస్తి గీయతే. కేవలము సృష్టే కాదు, నీకు బ్రహ్మానందం ఎట్లా లభిస్తుందో ఆ విషయం కూడా చెప్పబడింది ఈ పురాణంలో.
12,000 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. ఎన్ని? దీంట్లో కూడా పూర్వభాగం, మధ్యమ భాగం, ఉత్తర భాగం అని 3 రకాలు భాగాలు ఉన్నాయి. పూర్వభాగంలో 38 అధ్యాయాలు, మధ్యమ భాగంలో 74 అధ్యాయాలు, ఉత్తర భాగంలో 44 అధ్యాయాలు, మొత్తం 156 అధ్యాయాలు ఉన్నాయి. ఇది రోమహర్షణుడు అనేటటువంటి మహర్షి చెప్పినటువంటి పురాణం. ఋషీశ్వర్లకు చెప్పాడు ఆయన. ప్రక్రియాపాదం, అనుషంగపాదం, ఉపోద్ఘాత పాదం, ఉపసంహార పాదం అని 4 పాదాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి దక్షుడు గావించినటువంటి శివనింద చెప్పబడింది. సతీదేవి అగ్నిప్రవేశం, దక్షుడు శంకరుడు పరస్పరం శపించుకోవడం, ప్రియవ్రతుని యొక్క చరిత్ర, మున్నగు విషయాలు చెప్పబడ్డాయి. దీంట్లో సప్తద్వీపాల వర్ణన ఉంది. సూర్యుని యొక్క మహిమ, సూర్యుని అధీనంలో ఉండేటటువంటి ఇతర గ్రహాలు, ఆ తర్వాత రాత్రింబవళ్ళు, ఈ రాత్రి ఎలా వస్తుంది లెక్క పెడతారు, మరి పగలు ఎలా లెక్క పెడతారు, మాసములు ఎట్లా లెక్క పెడతారు, ఋతువులు ఎట్లా లెక్క పెడతారు, సంవత్సరాలు ఎట్లా లెక్క పెడతారు, యుగాలు ఎట్లా లెక్క పెడతారు, ఈ విషయాలన్నీ బ్రహ్మాండ పురాణంలో ఉన్నాయి. ఈ కాలానికి అన్నింటికీ సూర్యుడే ప్రధానమైనటువంటి వాడు. ఈ లెక్కలకన్నిటికీ మూల కారణం. తర్వాత యుగధర్మాలు కూడా చెప్పబడ్డాయి. సప్తర్షుల యొక్క జననం, నృసింహావతార వర్ణన, కుమార సంభవం, పుణ్యప్రదేశము యొక్క వర్ణన, శ్రాద్ధాదులకు ప్రశస్తమైనటువంటి నదులు, సమయాలు, తీర్థాలు, అన్నదానం, గయలో శ్రాద్ధం చేస్తే ఎటువంటి ఫలితం, ఆ విషయాలు కూడా దీంట్లో చెప్పబడ్డాయి. పరశురాముని యొక్క తపస్సు, జమదగ్ని యొక్క తపస్సు, కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్ర, జమదగ్ని పునర్జన్మ, యయాతి యొక్క పునర్జన్మ, ఈ విషయాలన్నీ దీంట్లో చెప్పారు. చివరి పాదంలో లలితాదేవి వర్ణన, ఉపాసన సంబంధించినటువంటిది. ఇది కామాక్షి మహాత్మ్యము, దేవీ దీక్ష మొదలైనటువంటి విషయాలు చెప్పారు. కాబట్టి ఈ పురాణాలన్నీ కూడా మనకు ఎన్నో విషయాలు, తెలియనటువంటి విషయాలన్నీ చెప్పేటటువంటివి పురాణాలు. ఒక్కొక్క దాంట్లో అందుకే వ్యాస భగవానుడు ఇన్ని పురాణాలు చెప్పి ఇన్ని విషయాలు, అనంతమైనటువంటి విషయాలు చెప్పాడు. చెప్పేటప్పుడు ఒక పురాణంలో ఉండేటటువంటిది మరో పురాణంలోకి రావచ్చు, ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పినవి. కాబట్టి వామన పురాణంలో ఉండేది మరి ఇతర పురాణాల్లో ఉన్నాయి, ఇతర పురాణాల్లో ఉండేవి మరొక పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చెప్పినప్పుడు కొంత మనకేమనిపిస్తుందంటే, అరే ఆ పురాణంలో అలా చెప్పారు, ఈ పురాణంలో ఇలా చెప్పారు, అది ఇది ఒకడే కదా చెప్పింది, ఇలా తేడా ఎందుకు చెప్పడం అని అనుకుంటాం. మొన్న మీకు సమాధానం చెప్పా. ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఇంటికి పోతాం, స్వామివారు గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం, కూర్మ పురాణం ఇవన్నీ చెప్పాడండి, దీంట్లో ఇట్లా ఇట్లా ఉంది అని చెప్తాం. ఎవరన్నా అడిగితే, అదే మన అమ్మ అడిగింది అనుకోండి, కొద్దిగా తేడా, అదే శబ్దాలు రావు, వస్తాయా? తర్వాత మన నాన్న అడిగాడు అనుకోండి, అప్పుడు మారిపోతాయి శబ్దాలు. లేదా
ఇంకా మిత్రుడికి ఎవరికన్నా చెప్తామనుకోండి, ఆ పురాణమే కానీ కొద్దిగా అవే శబ్దాలు, అమ్మకు చెప్పిన శబ్దాలే రావు. వస్తాయా మీకు? అట్లా టేప్ రికార్డర్ కాదు కదా ఇది. అట్లా వ్యాస భగవానుడు కూడా ఒక పురాణం చెప్పేటప్పుడు ఒక విధంగా ప్రారంభించి అదే కానీ కొద్దిగా తేడా వస్తాయి. అది అందుకనే దాన్ని మన్వంతరాల తేడా అంటారు. ఏంటి, ఒకేసారి చెప్పినప్పటికీ, ఒకరే చెప్పినప్పటికీ మన్వంతరం, ఒక మన్వంతరంలో ఒకసారి ఇలా చెప్పాడు, మరొక మన్వంతరంలో అదే విషయం మరొక రకంగా చెప్పాడు, అంతే. కాబట్టి దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరము లేదు. జ్ఞాపకం పెట్టుకోవాలి, అరే దాంట్లో అలా చెప్పాడే, దీంట్లో ఇలా చెప్పాడే, ఇది ఎట్లా కుదురుతుంది, ఆయన ఒకడే చెప్పాడు అంటున్నారు కదా అని. మనం చెప్పేటప్పుడే ఇన్ని రకాలు వచ్చినప్పుడు మరి ఆయనకి రావా? ఆయనకి వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ పురాణాలు మొత్తము 18 పురాణాల యొక్క సంక్షిప్తమైనటువంటి చరిత్ర ఈ 3 రోజుల్లో మనం తెలుసుకున్నాం. ఎందుకు చెప్పానంటే, ఒక విష్ణు పురాణం గురించే చెప్పొచ్చు, కానీ ఇతర పురాణాలు కూడా ఉన్నాయి, వాటి యొక్క వివరణ కొద్దిగానైనా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. తర్వాత విష్ణు పురాణం ఏమిటి మనం తెలుసుకోవాల్సినటువంటిది, ఇది విష్ణు పురాణం. ఇది ఎన్నవ పురాణం? 3వ పురాణం. కాబట్టి ఈ 3వ పురాణంలో మనం ఆ విష్ణు భగవానుని యొక్క అవతారాలు ఎన్ని ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బ్రహ్మపురాణం మొట్టమొదటిది, పద్మపురాణం రెండవది, విష్ణు పురాణం మూడవది. మనం ఇంతకుముందు శివపురాణం తెలుసుకున్నాం కదా పోయిన సంవత్సరం. కాబట్టి ఇప్పుడు మనం విష్ణు పురాణాన్ని గురించి తెలుసుకుంటూ, ఏమిటంటే దీంట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు, అద్భుతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి ప్రస్తావనలు చేయబడ్డాయి. మైత్రేయుడు అనేటటువంటి మహర్షి ఒకరున్నారు. ఆయన వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే ఆ గురువుగారు ఎవరంటే పరాశర మహర్షి. ఎవరు? వ్యాస భగవానుని యొక్క నాన్నగారు. ఆయన ఈ మైత్రేయ మహర్షికి చెప్పాడు. ఒక మహర్షి కలిస్తే ఇంటి విషయాలు, ఒంటి విషయాలు ఏమైనా చెప్పుకుంటారా? ఏం చెప్పుకుంటారు? అమ్మగారులు కలిస్తే వాళ్ళ విషయాలు, చీరలు బాగున్నాయా, ఆభరణాలు బాగున్నాయా, అవి. మరి మహర్షులు కనిపిస్తే ఏం చెప్పుకుంటారు? భగవంతుని యొక్క చరిత్రలు చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు కలిస్తే అట్లాగే ఆయన అడిగాడు మైత్రేయ మహర్షి, స్వామిన్, నేను చాలా సంశయాలు ఉన్నాయి నాకు, అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా, మరి మీరైతేనే సమర్థులు, చెప్పగలిగినటువంటి వాళ్ళు. ఎట్లాగైతే అర్జునుడు కృష్ణుని అన్నాడో, అయ్యా ఇవన్నీ నువ్వేనయ్యా, మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తదా అని చెప్తూ 10వ అధ్యాయంలో, అయ్యా నువ్వైతేనే ఇవన్నీ చెప్పగలవు, ఇంకెవ్వరు నీ యొక్క మహాత్మ్యం చెప్పలేరు, నీ గురించి మేం చెప్పాలంటే ఎక్కడ చెప్పగలవు, నీ గురించి నువ్వే చెప్పగలవయ్యా అన్నాడు. సరే, ఇప్పుడు పరాశర మహర్షి అంత జ్ఞాని. ఆయన ఒక పరాశర సంహిత అని ఒకటి ఉంది, ఆయన కూడా కొన్ని నియమాలు ఏర్పరిచాడు. మను మహర్షి ఎలాగైతే నియమాలను ఏర్పరిచి
మనుష్యులు ఎలా జీవించాలో, ఎలా బతకాలో, ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమంటారు? సామాన్య భాషలో చట్టం అంటారు. ఏమి దాన్నే ఇంగ్లీష్లో చెప్తే కాన్స్టిట్యూషన్. అదేనా? అవునా? నాకు తెలియదు ఇంగ్లీషు, అందుకని చెప్తున్నా. కాబట్టి ఆ చట్టం ఎలా చెప్తున్నది మానవులు ఎలా ఉండాలి అని ఈయన మను మహర్షి మొట్టమొదట మానవులు పుట్టినప్పుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళ బంధువులతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, తర్వాత వాళ్ళ ఇంట్లో ఎలా నడుచుకోవాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ చాలా పెద్ద గ్రంథం అది. దాంట్లో ఏం చెప్పారంటే అనేక విషయాలు చెప్తూ ఈ మధ్య ఈ స్త్రీలు కొంతమంది మమ్మల్ని చాలా స్వాతంత్ర్యం ఉండకూడదు అని చెప్పాడు మను మహర్షి. మేము మనుషులం కాదా అన్నారు. దాంట్లో ఏం చెప్పారంటే నిజంగా చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. బాల్యంలో తల్లిదండ్రుల అండర్లో ఉండాల, కొద్దిగా యవ్వన వయస్సులో భర్త యొక్క అండర్లో ఉండాలి, ఇంకా కొద్దిగా పెద్దవి అయిన తర్వాత వాళ్ళ కొడుకుల అండర్లో ఉండాలి. అందుకని నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడయ్యా అని మీరు అనుకోవచ్చు. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వస్తువుని మనం ఎక్కడ పెడతామని చెప్పండి? చాలా మంచి వస్తువు ఏం చేస్తాం? దాన్ని బాగా జాగ్రత్తగా దాచుకుంటామా లేదా? అట్లాగే స్త్రీలను కూడా ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉండాలా అట్లా అని చెప్పాడు ఆయన. అంత మాత్రం చేత వాళ్ళకి స్వాతంత్ర్యం లేదని కాదు. మరి వాళ్ళకు రక్షణ, ప్రొటెక్షన్, అటువంటి రక్షణతో ఉండాలని చెప్పాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ మను మహర్షి మొట్టమొదట మానవుడుగా జన్మించినటువంటి వాడు. మరి దేవర్షులు, చతుర్యుగాలు, చక్రవర్తులు, ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ దీంట్లో చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా నాకు ఒకసారి వశిష్ఠ మహర్షి చెప్పాడయ్యా, అవి జ్ఞాపకం వస్తున్నాయి నువ్వు అడుగుతూ ఉంటే, అవి నీకు చెప్తా మైత్రేయ అని పరాశర మహర్షి అన్నాడు. ఎవరితో? మైత్రేయుడితో. ఇవన్నీ అడిగాడు కదా. అడిగితే మా తాతగారు ఒకసారి చాలా చెప్పారయ్యా. మరి పరాశరుడు నాన్నగారు ఎవరు? శక్తి యొక్క నాన్నగారు ఎవరు? వశిష్ఠుడు. మా తాతగారు నాకు చెప్పారయ్యా ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు ఏ పిల్లలకి అటువంటి శుద్ధులు చెప్పే తాత దొరకటంలే, నానమ్మ దొరకటంలే, వీళ్ళు కూర్చోవటంలే. ఎవరన్నా కూర్చుంటున్నారా? అమ్మమ్మ దగ్గర పడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రాత్రులు వాళ్ళు కథలు చెప్తుంటే వింటూ పడుకున్న వాళ్ళు నువ్వు ఉన్నావా? అట్లా చిన్నప్పుడు అటువంటి వాళ్ళు ఎవరో. ఇప్పుడుండే జనరేషన్లో ఎవ్వరు అసలు వాళ్ళకి వీళ్ళకి టచ్ చేయలేదు. వాళ్ళు చెప్పేటటువంటివి అంతా వాళ్ళ జీవితాల్లో చాలా ఉన్నతమైనటువంటి నడవడిక కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు తీర్చిదిద్దేవాళ్ళు చిన్నప్పుడే. కాబట్టి అటువంటి సంస్కారము పెద్దల వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకాలు చదువుకున్నందువల్ల ఏమొస్తుంది? అవేమీ రావు. అంటే నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియదు వాళ్ళకు, ఎవరితో ఎలా మెలగాలో తెలియదు. ఈ పుస్తకాల్లో చదువుకున్నవి మాత్రమే
వాళ్ళు అప్పటిదాకా నిజం అనుకుంటారు. పుస్తక విద్య మరి పెద్దల దగ్గర విన్న విద్య చాలా తేడా ఉంటుంది. ఒక అమ్మగారు చెప్పారు నాకు, ఏమిటంటే ఆమె వంటల గురించి ఒక పుస్తకం చదువుకుందంట. అన్నీ తయారు చేసుకుంది. పాయసం ఎట్లా తయారు చేయాలా, ఇన్ని బియ్యం పోయాలా, ఇన్ని నీళ్ళు పోయాలా, ఇన్ని పాలు పోయాలా, ఇన్ని సాబుదానాలు వేయాలా, యాలకులు ఇన్ని వేయాలా, జీడిపప్పు ఇంత అన్నీ రెడీ చేసుకుంది. అన్నీ దాంట్లో వేసింది. అది ఎంతసేపటికి అది పాయసం కాదు, పాడు కాలే. దాంట్లో అది లేదు. ఏంటి గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టాలని లేదంట. ఇది చదువుకున్న విద్య ఇలా ఉంటుంది. ప్రాక్టికల్ విద్య అలా ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలన్నీ చెప్పారు ఈ విష్ణు పురాణంలో. మనం రేపటి నుంచి తెలుసుకుందాం దీని గురించి. మీరు అందరు రాండి, ఏమి రావడానికి అవకాశం లేదు చూడండి. కాబట్టి రేపటి నుంచి మనం ఈ విష్ణు పురాణంలో ప్రవేశిస్తాం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, सद्गुरु सत्य भगवान की।